ఈరోజు వీడియోలో మీకు కస్టమర్కి కెంట్ వాటర్ ప్యూరిఫైర్ ఉంది. దాంట్లో మనకు సెన్సార్ ప్రాబ్లం వచ్చింది. ఆ సెన్సార్ ప్రాబ్లం ఎలా క్లియర్ చేసే మెయిన్ అనేది పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు చూస్తున్నారు కదా, అదే మిషన్. మనకు అది ప్రాబ్లం వచ్చి సెన్సార్ పనిచేయలేదు. సో దానికి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పైన ఎల్ఈడి లైట్లు వెలుగుతున్న డోర్ లాగా ఉంది కదా, ఆ కెంట్ మోడల్కి డోర్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆ ఓపెన్ ఇలా చేసి దాంట్లో స్క్రూలు ఉంటాయి, ఆ స్క్రూలు అన్ని తీసేసి ఈ బాడీ సపరేట్ తీసాము. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఫ్లోట్ సిస్టమ్. దీంట్లో ఆల్రెడీ పాతది ఇక్కడ ఫ్లోట్ ఇరిగిపోయింది. సో ఇప్పుడు ఆ పార్ట్ మీకు చూపిస్తున్నాను కదా, అది ఇరిగిపోయిన పార్ట్ అనమాట. మేము అది కనెక్షన్ తీసేసి మీకు చూపిస్తున్నాను. సో అది ఇరిగిపోతే దాన్ని తీసేసి ఇప్పుడు దాని ప్లేస్లో ఇది కొత్తది, ఈ కొత్త ఫ్లోట్ అనేది నేను బిగిస్తున్నాను. సో ఇప్పుడు అది మనకి ఏంటంటే మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు దానికి పైన హోల్ ఉంటుంది. ఆ హోల్లో దీన్ని దూర్చేసి దాంట్లోంచి ఫ్లోట్ సిస్టమ్ పెట్టాలన్నమాట. ఇక ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అదే విధంగా హోల్లో దూర్చేసి అక్కడ పైన బిగిచేసి దానికి ఒక చిన్న థ్రెడ్ లాగా ఉంటుంది నట్టు. సో ఆ నట్టు పెట్టేసి మనము టైట్ చేసేయాలి. మీకు అలాగా దాన్ని టైట్ చేసేసి అన్నీ ఫిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి అది కరెక్ట్గా టైట్గా ఉందా లేదా, ఇంకోటి ఆ సెన్సార్ది ఇట్లా పైకి లేపితే లేస్తుంది కదా, అవన్నీ కూడా మనం వెరిఫై చేసుకోవాలి. ఇలా పైకి లేసి కరెక్ట్గా వస్తుందా లేదా చెక్ చేసుకొని ఫిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇదేంటంటే మనము మొత్తం టైట్ చేసుకోవాలి, ఓవర్ టైట్ అనేది చేయాలన్నమాట. ఎందుకంటే లూజ్గా పెడితే అది మళ్ళీ అటు ఇటు కదిలింది అనుకోండి, నీళ్ళల్లో ఉన్నప్పుడు ఇది వెయిట్లెస్ ఉంటుంది కదా సెన్సారు, సో నీళ్ళల్లో తేలుతుంది. తేలేదు మనం లూజ్ పెట్టామనుకోండి, అది సైడ్కి వెళ్ళిపోతుంది. తేలినప్పుడు నీళ్ళల్లో అలా సైడ్కి వెళ్ళిపోయిందంటే సెన్సార్ పనిచేయదు. సో అది స్టిఫ్గా టైట్ చేయాలి. తర్వాత సెన్సార్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పైన చూసారు కదా, ఇక్కడ అది డోర్ అనమాట. మీకు అది అర్థం అవడం కోసం నేను కొద్దిగా యాంగిల్ మార్చి అలా చూపిస్తున్నాను. సో ఆ పైన డోర్ అలా లేపుతాము, డోర్ అలా లేస్తుంది. ఆ డోర్కి అక్కడ లేచినప్పుడు ఏంటంటే అక్కడ మనము మళ్ళీ దీన్ని యాస్టీస్గా బిగిచ్చేసేయాలి. ఇప్పుడు అది ఎలా బిగించాలి ఏందో కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు వచ్చి అక్కడ పైప్ ఒకటి ఎలాడుతుంది కదా, ఆ పైప్ వచ్చి వాటర్ పడే పైపు. సో దాన్ని అక్కడ ఎల్బోకి కనెక్షన్ ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత దాంట్లో ఇప్పుడు ఫ్లోట్ ఏదైతే పెట్టామో ఆ ఫ్లోట్ పైన ఈ వైర్లు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మీకు వైర్లు కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చి ఈ బ్లాక్ కలర్ 2 వైర్లు కనిపిస్తున్నాయి కదా, అది ఫ్లోట్ సెన్సార్ వైర్లు. సో ఇప్పుడు ఆ సెన్సార్తో కూడా మనకు వైర్లు వస్తాయి. ఆ వైర్లు ఈ పిన్లో దూర్చేయాలన్నమాట. సో దూర్చేస్తే మనకు అది దాంట్లో ఫిట్ అయిపోతుంది. ఫిట్ అయిన తర్వాత ఇంకా మనము చెకప్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే ఫ్లోట్ది. సో అది ఇప్పుడు కనెక్షన్ మొత్తం వైర్లు బిగించేయాలి. చూద్దాం. సో ఇప్పుడు అది బిగించిన తర్వాత సెన్సార్ అయిపోయింది. దానికి ఇప్పుడు మళ్ళీ స్క్రూలు పెట్టేస్తున్నాం చూడండి. సో ఇప్పుడు ఈ మోడల్కి ఏంటంటే మనము సెన్సార్కి కానీ పైన వాటర్ పడకుండా పైపులు కానీ ఆ ఎల్ఈడి కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దానికి మిషన్ మొత్తం ఇప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ పైన ఉన్న 4 స్క్రూలు కనిపిస్తున్నాయి కదా, అవి మాత్రం తీసేసి మనము పైన సెటప్ చేసేసి మళ్ళీ బిగించేయచ్చు. మిషన్ మొత్తం ఇప్పాల్సిన అవసరం లేదు. అలాగే నేను ఇప్పుడైతే మొత్తం ఇప్పేసి మళ్ళీ బిగించేస్తున్నాను యాస్టీస్గా. సో బిగించేసిన తర్వాత కూడా మళ్ళీ సెన్సార్ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి పని చేస్తుందా లేదా. ఎందుకంటే కింద ఉన్నప్పుడు బాగానే పనిచేస్తుంది, కానీ మళ్ళీ పైన ఇప్పుడు నేను అవన్నీ పెట్టేసి స్క్రూలు వేస్తున్నాను కదా, బై మిస్టేక్ ఏమవుతుందంటే సమ్ టైమ్స్ వెనకాల వైర్లు ఉంటాయి. ఆ వైర్లు అనేది ఎక్కడన్నా లోపల స్క్రూలు పెట్టేప్పుడు గబక్కని ఒత్తుకోవడం కానీ, లేదంటే సైడ్లో లూజ్ అయిపోయి గబక్కన ఊడిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి సమ్ టైమ్స్. అలా జరిగినప్పుడు మళ్ళీ గబక్కన అది సెన్సార్ అనేది కరెక్ట్గా కనెక్షన్ లేకపోతే లీకేజ్ వచ్చే ఛాన్స్, అంటే మళ్ళీ పని చేయకుండా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని అది సెట్ చేయాలన్నమాట. సో నేనైతే జాగ్రత్తగా చూసి నీట్గా సెట్ చేసి పెట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, సేమ్ అంతే. ఇంకా సెట్ చేసేసి మొత్తము పెట్టాను అనమాట. సో చూసారుగా, మొత్తం అయితే బిగించేస్తాను. బిగించిన తర్వాత అక్కడ వాటర్ కూడా వస్తున్నాయి చూడండి. సెన్సార్ టెస్ట్ చేశాను. ఇప్పుడు పైకి లేపితే చూడండి ఆఫ్ అయిపోయింది. సో మళ్ళీ మనం ఇప్పుడు కిందకు వదిలేసామంటే ఆటోమేటిక్గా మళ్ళీ ఆన్ అయిపోతుంది. సో అదేంటంటే వాటర్ వచ్చిన తర్వాత పైకి ఇలా అంటే ఆఫ్ అవుతుంది, కిందకు వస్తే ఆన్ అవుతుంది సెన్సారు. అది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది లేదని టెస్టింగ్ చేస్తాను. అయిపోయింది అనమాట, ఇప్పుడు పనిచేస్తుంది. ఇంకా మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇంకా అంతా అయిపోయింది కాబట్టి ఆ ట్యాంక్ ఏదైతే ఉందో ఆ ట్యాంక్ తీసుకెళ్ళి ఇంకా అక్కడ యాస్టేజ్గా ట్యాంక్ బిగించేసి మళ్ళీ వాటర్ ఆన్ చేసి ఒకసారి ఫైనల్ టెస్ట్ చేసుకుని పెట్టాడమే. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇది ట్యాంక్ కూడా పెట్టేసాము, అయిపోయింది. వాటర్ కూడా ఇప్పుడు ఆన్ చేసేసాను, మళ్ళీ వస్తున్నాయి చూడండి. నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఫైనల్ టెస్ట్, లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే నీళ్ళు వస్తున్నాయి లేవని పైకి ఒకసారి లేపి చెక్ చేశాను. అంతా అయిపోయింది, బాగానే వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.